ఓర్ నీ అసాధ్యం దొంగల ద్వారా ఏంటా తొందర ఇక్కడ దాకా వచ్చినా ఇవ్వకుండా పోతారా ఇస్తారు తాళి కట్టే కట్టే మనకవే అక్కర్లేదు అదేమీ అక్కర్లేదు నీ పేరు ఆశ్చర్యంగానే ఉంటుంది. 3 ముళ్ళు వేసిన భర్త మొదటి రాత్రే భార్య నీ పేరేమిటని అడిగితే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ పాపం ఏం చేయను నా పరిస్థితి అలాంటిది. నన్ను చూడకుండానే కనీసం పేరు కూడా తెలుసుకోకుండానే ఈ పెళ్లి మా చెల్లె పెళ్లి కోసం అలా చేయాల్సి వచ్చింది. తెచ్చావా? ఏంటి? అదే మీ వాళ్ళు ఇస్తాను డబ్బు. డబ్బా? డబ్బేమిటి? అరే నేను పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు ఇస్తాను 5,000 కట్నం. ఇది మరీ బాగుందే. ఏదో డబ్బు అవసరం ఈ పెళ్లి కొప్పుకున్నాను కానీ లేకపోతే నా బ్రతుకు పెళ్లి ఒకటే తక్కువ. మీరు అడుగుతుంది కట్నమా? ఎవరిస్తానన్నారు? అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా? పెళ్లికి ముందు ఆ గోపాలని అయితే నీతో పంపిస్తా అన్నాడు. మీ నాన్న అబద్ధాలు కూడా అనుకోలేదు. ఇందులో ఎక్కడ పొరపాటు జరిగిందండి. మా నాన్నగారు అబద్ధం చెప్పరండి. ఈ నాన్న ఇంకా నా ముఖం చూస్తే ఆ హరిశ్చంద్రుడికి అబద్ధం చెప్పాలనిపిస్తుంది. ఇదేంటయ్యా చక్కగా కార్యం గదిలో ఉండాల్సినాడు మా ఇంటికి వచ్చావేంటి? నువ్వు నాకు ఇప్పిస్తాను 5,000 కట్టం సంగతి ఏమిటి? ఎందుకు అబద్ధం చెప్పావు? 100 అబద్ధాలైనా సరే ఓ పెళ్లి చేయమన్నారు. పెద్దలు చెప్పిన సామెతని సార్థకం చేశాను అని నేను తృప్తి పెడుతుంటే డబాయిస్తావేంటి? కొడతావా? కొట్టు. ఒక పెళ్లి చేసి దుర్మరణం పాలయ్యానన్న ఖ్యాతి అయినా దక్కుతుంది. కొట్టు. నిన్ను కొట్టిన ఒకటి, కుక్కను కొట్టిన ఒకటి. నన్ను ఇప్పటికీ మాట చాలా మంది అన్నారు. నువ్వేనేంటి పెద్ద?